క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చాను తండ్రి అయిన దేవునికి, ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. వాళ్ళని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాట మార్గం రాసిన సువార్త 14వ అధ్యాయం 62వ వచనం, 61 నుంచి చదవండి. అయితే ఆయన ఉత్తరమేమి చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని ఆయన అడుగగా, యేసు అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశమేఘుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే పరమాత్ముని కుమారుడు. పరమాత్ముని కుమారుడు, పరమాత్ముని కుమారుడు ఎవరు? అన్ని పేర్లు, అధికారం కలిగిన పేర్లు, సర్వశక్తి కలిగిన పేర్లు ఎవరికి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారికి. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో 6వ వచనంలో అక్కడ ఆయన రాకముందే ఆయనకు కొన్ని పేర్లు ఉన్నాయి. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువారికి. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సర్వాధికారం కలిగిన ఆయన, సర్వశక్తిమంతుడు, ఇవన్నీ మొత్తం కూడా బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్క విషయంలో కూడా క్రీస్తుకి ఎక్కడా కూడా ఆయన తగ్గే విషయం అనేది ఆయనకు లేదు. ఆయన తగ్గించుకున్నారు కానీ ఆయన తగ్గించే విధానం లేదు. ఎందుకనంటే ఆయన తన్ను తాను తగ్గించుకున్నారు కాబట్టి ఆయన హెచ్చింపబడ్డారు. ఆయనకి ఎలాంటి అధికారం ఉందంటే సర్వాధికారం ఉంది. సర్వశక్తిమంతుడు, ఆది సంభూతుడు, అందరికి ఆధారభూతుడు ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ చెబుతున్న సందర్భం, అక్కడ అడుగుతున్న ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొచ్చినప్పుడు అతడు అడుగుతున్న ఆ విషయాలను బట్టి ఇక్కడ చూస్తే 61 అయితే ఎవరు అడుగుతున్నారు? ప్రధాన యాజకుడు అడుగుతుండు. అయితే ఆయన ఉత్తరమేమి చెప్పక ఊరుకుండెను. ఎవరు ఊరుకుండెను? చూడండి. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా? ఎవరు అడుగుతున్నారు? ప్రధాన యాజకుడు అడుగుతుండు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని. ఆ పరమాత్ముని కుమారుడివి నీవేనయ్యా అని అడుగుతుండు. అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న సమాధానం ఏంటంటే, యేసు అవును నేనే, ఆ పరమాత్ముని కుమారుడు ఎవరనంటే నేనే అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నారు. తర్వాత ఇంకా ఏమని చెబుతున్నారని అంటే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశమేఘుడు వచ్చుటయు చూచెదరని చెప్పిన. ఎక్కడ కూర్చుంటాడంట యేసుక్రీస్తు ప్రభువారు? సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉంటారు యేసుక్రీస్తు ప్రభువారు. సర్వశక్తిమంతుడు దేవుడు,
సర్వాధికారం ఉన్న ఆయన. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ అధికారాలు ఎవరికి ఇచ్చారు అని అంటే దేవుడు ఎవరికి ఇచ్చారు? తన కుమారునికి ఇచ్చి ఉన్నారు. పరమాత్మని కుమారుడు నీవేనా అని ఎవరు అడుగుతున్నారు? ప్రధాన యాజకుడు అడిగినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నారు, అవును నేనే. ఆ విషయం ఎవరు చెప్పినా బాగోదు, అసలు ఎవరికి వర్తించదు. ఏంటది? నేనే అనే పదం అది చెప్పిన మనిషికి అది డంబం అన్నమాట. కానీ ఆ ఒక్క పేరు అది ఎవరికి వర్తించిద్ది? ఎవరు అని అంటే దేవునికి, యేసుక్రీస్తు ప్రభువుకి మాత్రమే ఆ పేరు అనేది ఉంది. ఏంటది? నేనే నేను తప్ప వేరొక దేవుడు లేడు అని తండ్రైన దేవుడు చెప్పి ఉన్నారు పాత నిబంధన. తర్వాత ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న విషయం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తండ్రి యొద్దకు వస్తారని ఆయన చెబుతూ ఉన్నారు. ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే పరమాత్ముని కుమారుడు నీవేనా అన్నప్పుడు అవును నేనే. తర్వాత ఇంకా ఏమని చెబుతున్నారు? మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘరుడు వచ్చుటయు చూచెదరని చెప్పాను. అక్కడ కూర్చున్నటప్పుడు మీరు ఆయన అప్పుడు చూస్తారు. ఆయన ఆకాశ మేఘరుడయ్యి ఆయన వస్తారు అని చెబుతున్నారు. ఇప్పుడు ఇక్కడ రక్షకుడుగా కనపడుతున్న ఆయన అప్పుడు సింహంలా కనపడతారు. ఇప్పుడు ఆయన మీద ఈ లోకంలో శిక్ష వేశారు, ఇవన్నీ మోపారు. కానీ ఆయన ఇప్పుడు ఆయన మీద ఏ నింద మోపడానికి లేదు, శిక్ష లేదు, ఆయన మీద ఎవరికి ఎటువంటి అధికారం కూడా లేదు. ఆయన మేఘారుడయ్యి వస్తున్నారు, రారాజుగా ఆయన వస్తున్నారు. ఇది నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నారంటే అందరూ అంతటను మారు మనసు పొందాలని. ఈ వాక్యం అందరికి ఎప్పుడైతే అందుతుందో ఆయన వచ్చేస్తారు. ఇక మేఘారుడై వస్తారు. ప్రతి నేత్రము కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆయన చూస్తారు అని ఉంది. తర్వాత ఆయన చూచువారు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారంట. ఎందుకు? అయ్యో సేవకులు చెబుతుంటే వినలేదే, ఆయన వస్తారు అని అంటే వినలేదే, ఆయన మేఘారుడై వస్తారు అని చెప్పినప్పుడు, సేవకులు చెప్పినప్పుడు వినలేదే. ఇప్పుడు ఆయన మేఘారుడై సర్వశక్తిమంతుడై ఆయన వస్తున్నాడే, వేవేల దూతల సమూహంతో ఆయన వస్తున్నాడే అని ఏం చేస్తారంట? రొమ్ము కొట్టుకొని అప్పుడు ఏడుస్తారంట. ఏడ్చినా కానీ ప్రయోజనం ఉండదు. ఒకటి, నీ దేహములో నుంచి ఆత్మ బయటకు వచ్చినప్పుడు ఇక దేవుడు పట్టించుకోడు. మరలా యేసుక్రీస్తు ప్రభువారు రాకడ సమయంలో ఆయన వస్తున్నప్పుడు నేను మొరబెట్టుకున్నా ఆయనక అయిపోయింది. ఆయన ఎవరు అనంటే పరమాత్ముని కుమారుడు. ఆయన ఎవరు అనంటే ఎక్కడుంటారనంటే సర్వశక్తిమంతుడు నైనా సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున ఆయన కూర్చుంటారు. మూడో విషయం ఏంటంటే ఆయన మేఘారుడై ఆయన వస్తారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో జాగ్రత్త కలిగి ఉండాలి. నీ మట్టుకు నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని పట్ల నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎవరు? నీ మట్టుకు నువ్వే. నీ భర్త విషయాల్లో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. నీ భార్య విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి. పిల్లల విషయాల్లో కలిగి ఉండాలి. కుటుంబ విషయాల్లో కలిగి ఉండాలి. కాదండి, పక్కేమటావా భర్త మీద బాగా కలిసిద్దండి. అసలు మామూలుగా రోజు ఆయన గజగజ గునికిపోతారు. మరి ఆమెట్టు ఉన్నప్పుడు ఆమె ప్రార్థన కూడా వెళ్ళిద్ది. మరి మేనరితే తప్పేముంది అనుకుంటున్నావా? ఆవా
అరిసింది, నీకు అరిసిందే కనపడుతుంది. ఆమె లోపల ప్రార్థన చేసింది. వాడిద్దరు సమాధానంగా ఉన్నారు. దేవుని ఎదుట ప్రభువా క్షమించమని అడిగింది. నువ్వేం చేసావు? ఆ అరిసిందే కనపడ్డదే, నువ్వు అరిచావు, నీ భర్తను దూరం చేసుకున్నావు. ఇప్పుడు ప్రభువారు వచ్చారు, నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు ఆమె పశ్చాత్తపడ్డది కాదు, పరలోకానికి వెళ్ళి మరి నువ్వే అడిగెళ్తావు. అర్థమవుతుందండి? ఇవన్నీ ఏంటి అని అంటే నీ మట్టుకు నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. ఆయన వస్తారు, త్వరలోనే ఆయన మేఘరుడై వస్తారు. మాట ఇచ్చిన ఆయన, నమ్మదగిన ఆయన వస్తారు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మన ఇష్టానుసారంగా జీవించే జీవితం కాదు ఇది. మన అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిపడి ఉన్నప్పుడు ఆయన క్రీస్తుతో ఆయన మనను లేపారు. ఆయన యేసుక్రీస్తు పర ఆయన అమూల్యమైన రక్తం చేత మనలను కొనుక్కున్నారు. మనము మన సొత్తు కాదు, దేవుని సొత్తు. మన దేహము దేవునికి ఆలయమై ఉంది. మనం దేవుని పిల్లలం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. మనం ఎవరంటే నూతన సృష్టి, పాతవి గతించిపోయినాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా నువ్వు గమనించుకోవాలి. ఇంకా బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇంకా నేను వెనకటి జీవితాన్ని జీవిస్తానంటే అర్థం లేదు. దేవుడు ఆ జీవితాన్ని తీసేసిండే, ఇక చాలేక ఇప్పుడు నువ్వు నూతన సృష్టివి. నువ్వు ఎలా జీవించాలి? నూతనత్వం, నూతన జీవం కలిగి నువ్వు జీవించాలి. నువ్వెవరో తెలుసా? దేవుని కుమారుడివి, కుమార్తెవే. ఇంకా నువ్వెవరో తెలుసా? దేవుని స్వరూపం, దేవుని పోలిక నువ్వు అయినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు ఎవరంటే దేవుని పరమాత్ముని కుమారుడు. తర్వాత ఆయన సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుంటారు. తర్వాత ఆయన మేఘారూఢుడై ఆయన తిరిగి వస్తారు ఆయన. 3 విషయాలు ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాట అందరికీ వందనాలు.